నక్షత్ర మండలంలో కూడా ఉండేటువంటి అవకాశము ఆ యొక్క దంపతులకు ఇస్తారనమాట. ఎందుచేత అంటే ఒక్క కన్యాదానం చేత మాత్రమే. అశ్వమేధాది శతక్రత పుణ్యలోక ఫలాప్త్యర్థం అశ్వమేధాది యజ్ఞాలు 100 చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి కన్యాదానానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి అలాంటి కన్యాదానాన్ని ఇప్పుడు స్వామివారికి అవుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ముచ్చట్లవి కూడా మానేసి అందరూ కూడా గోవింద 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 అనుకుంటూ ఉండండి. అదే ఎందుకంటే స్వామివారు ఎక్కడో ఉంటారు. ఎక్కడ ఉంటారు స్వామివారు? తిరుపతిలో ఉంటారా? తిరుమలలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? ఆనంద నిలయంలో ఉంటారు. తిరుమలలో ఉంటారు. తిరుమల వెళ్ళాలంటే ఎట్లా? 7 పర్వతాలు ఉంటాయి మధ్యలో. శేషాచల కరుణాచల వృషభాచల నారాయణాంజనాది గల మాలాకృతస్య అని చెప్పి, అంటే ఈ యొక్క 7 పర్వతాలు దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 7 ద్వారాలు ఉంటాయి. 7వ ద్వారంలో స్వామివారు ఉంటారు. కాబట్టి మీరు చెప్పేటువంటి గోవింద నాకే వినిపించట్లేదు. నేను స్వామివారికి ఎట్లా వినిపిస్తుందని గోవింద ఇప్పుడు చూసారు.